ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనం గ్రహించాం సార్, బహుశా ఒక బౌల్ ఆఫ్ కర్రీ తింటే అందులో ఎంత ఫ్యాట్ ఉంది, అక్కడ అందులో ఇంగ్రీడియంట్ సోర్సెస్ ఎక్కడ అని అన్నీ ఆలోచించకుండా తినేస్తాం, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్డర్ ఆన్లైన్, బికాస్ ఆ సోర్స్ మనకు ఎప్పుడు అర్థం కాదు. సో బట్ హవెవర్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ సార్, మీరు అన్నారు కదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులకి క్యాన్సర్ బారిన పడే ఇన్సిడెంట్స్ తక్కువ అని చెప్పి ఒక స్టడీ వచ్చింది కదా సార్, నిజమా అది? చాలా వరకు అంటే ఇది కాంట్రవర్షియల్ అండి, బట్ ఓవరాల్గా ఇట్స్ బెనిఫిషియల్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్కి కూడా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఆ 9 months మెన్స్ట్రల్ సైకిల్ లేదు, సో దెర్ ఈస్ నో హార్మోనల్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెస్ట్, సో దే ఆర్ గివింగ్ ఎ రెస్ట్. లాక్టేషనల్ యూనో ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో అప్పుడు కూడా సైకిల్స్ ఉండవు ఇనిషియల్ ఫ్యూ మంత్స్. సో దానివల్ల దెర్ ఈస్ ఎ బ్రేక్ ఇన్ ద సైకిల్. సో డెఫినెట్గా నేను ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఓవరాల్ అన్ని స్టడీస్ కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే దెర్ ఇస్ బెనిఫిట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇటీవల బ్రెస్ట్ ఫీడింగ్ కాదు, లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోయింది. సో దట్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఫస్ట్ చైల్డ్ యూనో వెరీ లేట్ ఆఫ్టర్ 30s. ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి చైల్డ్ బర్త్ కూడా 30s లోపల చాలా తక్కువగా ఉంది. ఇదివరకు 30s లోపల అసలు పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయేది. కరెక్ట్ సార్ అది. కానీ మరి మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయా సార్? డెఫినెట్గా, అంటే ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతూ ఉంది. సో ఇట్స్ నాట్ దట్ హార్మోనల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే అది కదా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మీరు చూస్తే ఇండియాలో కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ ఒక 1 decade అర్లీగా వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో 60s వస్తే మన దగ్గర 45 to 55 ఎక్కువ కనబడతా ఉంది. సో అంటే ఇది అగైన్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఫుడ్స్ కానివ్వండి, అవర్ వాట్ ఎవర్ ఎపిడెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. మొత్తానికి సార్ ప్రపంచం కొంచెం అంటే మన జీవన విధానాలు, జీవన శైలి అంతా మారిపోయి ఐ థింక్ కొంచెం బాగా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితులు అయితే వచ్చాయనిపిస్తుంది. 100% అండి. మనం సింపుల్ ఒకటే ఉదాహరణ, మన చిన్నప్పుడు ఊర్లో ఒక్కళ్ళకి క్యాన్సర్ అనే వర్డ్ మనం వింటేనే ఎంతో వింతగా ఉండేది, శబ్దం కూడా ఆ వర్డ్ కూడా ఉచ్చరించడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకు తెలిసిన ఎవరికో క్యాన్సర్ ఉంది. ఇంకెంతకైనా మనకు స్టాటిస్టిక్స్ అవసరం లేదు. సో అంటే భయంతో రోజు బతకాలి నేను చెప్పట్లేదు, కానీ కొంచెం మన గురించి మనం పట్టించుకోవాలి, జాగ్రత్త పడాలనేది నా యొక్క కోరిక. రైట్. అండ్ అన్నిటికంటే మించి వైద్యుల అవసరం ఎంతో జీవితంలో, ఎస్పెషలీ ప్రాథమిక చికిత్సలు అవి, ప్రాథమిక అంటే టెస్టులు అవి చేయించడానికి కూడా తప్పకుండా ఐ థింక్ సంప్రదింపులు ఫ్యామిలీ డాక్టర్తో ఎప్పుడు అనుసంధానం అయి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది సార్. సో ఫైనలీ డాక్టర్ చిన్నబాబు గారు, ఆఫ్ కోర్స్ ఈ క్యాన్సర్ సిరీస్ని మీతో కంటిన్యూ చేయదలుచుకున్నాం మీ పర్మిషన్తో. నెక్స్ట్ టైం ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి టాపిక్ వైజ్. కానీ ఇవాళ మీ మెసేజ్ ఏమిటి సాక్షి ప్రేక్షకులకి? సాక్షి లైఫ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. నేను ఒకటే చెప్తున్నాను, లైఫ్ ఈజ్ ప్రెషియస్. సో డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. జీవితాన్ని అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన వంతు మనం కృషి చేద్దాం. ప్రివెంట్ ద ప్రివెంటబుల్. అంతకు మించి వచ్చేది జరిగేది ఉంటే అది మనకు రాసి పెట్టుంటే ఏది జరగలో జరుగుతుంది. అది దట్ వీ డోంట్ హ్యావ్ టు వరీ. కానీ చేతులారా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దు. ఐ థింక్ దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ మెసేజ్. ఎస్పెషలీ నేను విమెన్ క్యాన్సర్స్లో ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంటబుల్. మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వకపోతే ఇప్పించేసేయండి. సింపుల్ స్టెప్, చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకుంటే ఒక పెద్ద అవుట్కమ్ వస్తుంది. ఒకేసారి పెద్దగా విప్లవం జరగాలంటే జరగదు. సో దట్స్ మై అర్నెస్ట్ అపీల్. ఫుడ్ ఈజ్ మెడిసిన్. సో జాగ్రత్తగా మనం ఏం తింటున్నామో కొంచెం మనసు పెట్టి దాని గురించి ఆలోచించి దాని ప్రకారం తీసుకుంటే మంచిది. ఈ పాయింట్లో ఆన్ అ వెరీ స్పెషల్ నోట్ సార్, మిమ్మల్ని నడిపించిన వాట్ ఈస్ ఇట్ దట్ డ్రైవ్స్ యూ ఇన్ ద సర్జరీ రూమ్? అంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం, ట్రస్ట్, అది ఐ కెన్ క్యూర్ దిస్ అని. సర్జన్గా నాకు వాట్ మోటివేట్స్ అంటే అండి, ఆపరేషన్ చేయించుకునేటప్పుడు పేషెంట్ ఈ సరెండరింగ్ టు మీ. అంటే వాళ్ళ లైఫ్ నా చేతిలో పెట్టేశారు. వాళ్ళు ఎంత నమ్మకం ఉండాలి. వాళ్ళు మొత్తం ఇచ్చేస్తున్నాం, ఏమవుతుందో తెలియదు, బయటకు వస్తారా లేదు తెలియదు, ఏం కాంప్లికేషన్ అవుతుందో తెలియదు. అంటే అంత మన మీద వాళ్ళు నమ్మకం పెట్టినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ డ్రైవ్స్ యూ టు డూ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. సో ట్రూ సార్. అంటే ఇది ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ట్రస్ట్ కదండి. ఎంత నమ్మకం లేకపోతే హీ విల్ జస్ట్ కమ్ అండ్ స్లీప్ ఆన్ ది ఓటీ టేబుల్ అండ్ వి గివ్ అనస్థీషియా అండ్ స్టార్ట్ ద సర్జరీ. సో ఐ థింక్ దేర్ ఫెయిత్ ఇన్ us drives you. వండర్ఫుల్ సార్. వీ లుక్ ఫార్వర్డ్ టు లిజనింగ్ టు మెనీ మోర్ స్టోరీస్. మీ జర్నీలో ఎన్నో అద్భుతాలు జరుగుంటాయి. అవన్నీ మీరు మాతో పంచుకుని సాక్షి లైఫ్ ప్రేక్షకుల్ని చైతన్యపరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ముందు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇక్కడ దాకా వచ్చి అసలు ఇంత మీ టైం మాకు ఇవ్వడం కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అప్పుడు థ్యాంక్స్ చెప్పకండి సార్. నా నెక్స్ట్ సెషన్ ఇస్ డ్యూ వెరీ సూన్. విల్ కమ్ బ్యాక్ షార్ట్లీ, మేబీ ఇన్ అ మంత్ ఆర్ సో టు know more about cancer. Thank you so much. Namaskaram. Thank you. Namaskaram.